తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాలు గెలవాలని ప్లాన్ చేస్తోంది. మొత్తం 17 స్థానాల్లో 14 సీట్లు కైవసం చేసుకోవాలని టార్గెట్గా పెట్టుకుంది. కానీ గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలిచింది లేదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో అలా జరగకుండా ఉండాలని వ్యూహాలచిస్తోంది హస్తం పార్టీ. గ్రేటర్లో నాయకత్వ సమస్య పట్టి పీడిస్తుండటంతో దాన్ని అధిగమించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇతర పార్టీల నుంచి బలమైన నేతల్ని చేర్చుకుని ఎంపీ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది. పార్టీ గేట్స్ తెరిచామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా నిబద్ధతతో పనిచేశామని, పార్టీ అధ్యక్షునిగా ఇక ముందు పని మొదలు పెట్టబోతున్నామని తెలిపారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి చేరికను ఉద్దేశించి ప్రభుత్వాన్ని పడగొడతామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని పెద్దలు చెప్పిండ్రు. కొట్టకుట్టు ఊరుకుంటామా? కొట్టాం కదా. నేను ముందే చెప్పినా కదా, సరే మీరు తారీఖు పెట్టుర్రి చెప్తా కదా అని. అందుకే ఈరోజు మొదలు పెట్టిన, మీరు ఇంకా చూసినట్లేరు. 100వ రోజు మొదలు పెట్టిన, 100 రోజుల పరిపాలన మీదనే పెట్టిన. ఈరోజు ఎన్నికల నగారం మోగింది కాబట్టి ఇంకా ఎన్నికల రూపం చూపిస్తా. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు నుంచి రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా పని మొదలు పెడతా కదా. ఈ 100వ రోజు రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నా. మీకు ఇంకా అంటే పార్టీ ప్రెసిడెంట్కి ఆల్రెడీ యాక్టివిటీ మొదలు పెట్టిన. పార్లమెంట్ ఎన్నికలు దగ్గరకు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు వేయాలని ఆ వైపు వెళ్తున్నారు కాబట్టి ఆ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు కూడా రాజకీయ పునరేకీకరణలో భాగంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీ ఆకర్ష పథకం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రలోభపెట్టం కానీ ఏమీ చేయలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలని నాయకుల్ని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకున్నారంటే అప్పుడు రాజకీయంగా ప్రలోభపెట్టి ఆర్థికంగా ప్రలోభపెట్టి అప్పుడు ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యలా మారింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ జాన్సీ, కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపిందని చెప్పుకోవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కూడా నిన్న చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ 100 రోజుల పాటు పరిపాలన మీద దృష్టి పెట్టాం. ఇక్కడ నుంచి రాజకీయ నాయకుడిగా, పీసీసీ అధ్యక్షుడిగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారని కూడా చెప్పారు. మరోవైపు లోక్సభకు సంబంధించిన ఎన్నికల సైరన్ కూడా మోగింది కాబట్టి ఈ నేపథ్యంలో మెజార్టీ స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. అయితే గత అసెంబ్లీ ఎన్నికలు చూసినట్లయితే కనుక గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి అయితే ముఖ్యంగా 23 స్థానాలకు సంబంధించి గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఖాతా కూడా తెరవలేదు కాబట్టి వీటిపైన ప్రధానంగా ఫోకస్ పెట్టింది. అయితే గ్రేటర్ హైదరాబాద్కు లింకప్గా ఉన్న పార్లమెంటు స్థానాలపైన కూడా ఫోకస్ పెట్టింది. ఈసారి ఖచ్చితంగా పార్లమెంటు స్థానాలు గెలుపొందాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, హైదరాబాద్ ఈ 4 స్థానాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటాయి కాబట్టి హైదరాబాద్ ఎలాగూ ఓల్డ్ సిటీలో అందులో ఎంఐఎంకు మినహాయింపు మిగతా ఏ పార్టీ గెలిచే అవకాశం ఉండదు కాబట్టి మిగతా 3 స్థానాలపైన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరిలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపి అక్కడ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని చెప్పేసి వ్యూహరచన అయితే చేస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ అయిన గడ్డం రంజిత్ రెడ్డిని కూడా చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీగా ఉన్న గడ్డం రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కూడా కప్పుకున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి కండువా కూడా కప్పి పార్టీలోకి తీసుకున్నారు. మరోవైపు ఖైరతాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన సికింద్రాబాద్ బరిలో నిలబోతున్నారు. అదేవిధంగా మల్కాజ్గిరికి సంబంధించి ఇప్పటివరకు చేవెళ్లలో నిలబడతారు అనుకున్న సునీతా మహేందర్ రెడ్డి, ఆమె ప్రజెంట్ వికారాబాద్ జడ్పీ చైర్పర్సన్గా ఉన్నారు. ఆమెను కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకున్నారు. వారిని చెవెల నుంచి నిలబెడతారని చెప్పేసి మొదట్లో భావించారు. కానీ వారిని మల్కాజ్గిరి నుంచి కూడా బరిలో దింపాలని కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తుంది. సో మొత్తం మీద గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించిన ఎక్కువ ఏవైతే ఉన్నాయో పార్లమెంట్ స్థానాలు వాటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే గడ్డం రంజిత్ రెడ్డి కానీ దానం నాగేందర్ కానీ సునీతా మహేందర్ రెడ్డి ఇట్లా ఈ 3 స్థానాలకు సంబంధించి కూడా దాదాపుగా ఫిక్స్ అయినట్టు కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కూడా ఉంది ఢిల్లీలో. ఈరోజు ఈ సమావేశానికి సంబంధించి దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే 17 స్థానాలకు సంబంధించి 4 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించడం జరిగింది. మహబూబ్నగర్ నుంచి వంశీచంద్ర రెడ్డి, నల్గొండ నుంచి రఘువీర్ రెడ్డి, అదేవిధంగా జైరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, అదేవిధంగా మహబూబాబాద్ నుంచి
మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయకును కూడా ఇప్పటికే 4 స్థానాలకు అభ్యర్థులు కూడా ప్రకటించింది. మిగతా స్థానాలకు సంబంధించి మిగతా 13 స్థానాలకు సంబంధించి మొత్తం తెలంగాణ 17 గాను 4 ప్రకటించింది కాబట్టి మిగతా 13 స్థానాలకు సంబంధించి కూడా ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఢిల్లీలో సమావేశం కాబోతుంది. రేపు మిగతా 13 స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులు ప్రకటించబోతున్నారు. ఈ అభ్యర్థులకు సంబంధించి దాదాపుగా కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. సో బలమైన అభ్యర్థులను ఖచ్చితంగా దింపి ఈసారి ఖచ్చితంగా 17 స్థానాల్లో 14 స్థానాలు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి టార్గెట్ కూడా పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెప్తున్నారు, తమ ప్రభుత్వానికి 100 రోజుల పరిపాలనకు రెఫరెండంగా మేము భావిస్తున్నాం, ఈ ఎన్నికలను ఖచ్చితంగా 14 స్థానాలు గెలుపొందామని చెప్తున్నారు. సో మొత్తం మీద బలమైన స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులంతా బీఆర్ఎస్ నుంచి కూడా బలమైన నేతలందరూ కూడా పార్టీలో చేర్చుకుని వారికి ఇవ్వాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. ఝాన్సీ రావు.